మిడిల్ క్లాస్ వాళ్ళేమో దేవుడు అని అంటున్నారు, సినిమా ప్రొడ్యూసర్స్ ఏమో ఉరి తీయాలి అని అంటున్నారు. అసలు ఎవరు తను? 3 days నుంచి ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తుంది. అతని పేరు ఇమ్మడి రవి. ఈ రోజుల్లో సినిమాకి వెళ్ళి చూడాలంటే పాకెట్లో మినిమం 500 నుంచి 1000 రూపాయలు కావాలి. అలా అని ఓటీటీ సబ్స్క్రిప్షన్లో చూద్దామంటే ఒక్కొక్క యాప్ చొప్పున దగ్గర మంత్లీ 4000 అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా చూసినా ఫ్యామిలీలో 4 to 5 మెంబర్స్ థియేటర్కి వెళ్ళి చూడడం అనేది కష్టం. అయితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఓటీటీకి ఏమో అని డబ్బులు పెట్టలేరు. అప్పుడే వచ్చింది ఈ ఐబొమ్మ. ఫ్రీగా తక్కువ నెటతో యాడ్స్ లేకుండా ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. అలా ఉంటే ఈ ఐబొమ్మ ఇమ్మడి రవి నెదర్లాండ్స్ నుండి ఆపరేట్ చేసేవాడు. అక్కడి నుంచి పర్సనల్ రీజన్ వల్ల ఇండియాకి వచ్చాడు. వచ్చి రాగానే పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర 2.6 కోట్లు ఇంకా హార్డ్ డిస్క్లు దొరికాయని చెప్పారు. తన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే కొన్ని ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్, ఏటీఎం కార్డ్స్ అన్నీ దొరికాయని చెప్పారు. అయితే ఆ హార్డ్ డిస్క్లో 21,000 మూవీస్ ఉన్నాయంట, కొత్తవి నుంచి పాతవి వరకు. అలా చూస్తే దాంతో పాటు ఇంకొక 5 కోట్ల మంది యూజర్స్ డేటా కూడా ఉందని అంటున్నారు. ఎంత నిజమో ఎవరికి తెలియదు. అలా ఉంటే నిన్న ప్రెస్ మీట్లో ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు ఇలాంటి చేసి మాకు చాలా నష్టం వచ్చేలా చేశాడు, వాడిని ఉరి తీయాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక పక్క మిడిల్ క్లాస్ వాళ్ళేమో మా దేవుడు మళ్ళీ తిరిగి వస్తాడు అని మీమ్స్తో సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్నారు. అలా ఉంటే ఇమ్మడి రవి ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ ఓటీటీలకి అన్ని డబ్బులు కట్టడం ఎందుకు అని చెప్పి ఫ్రీగా మూవీస్ అందించి వాళ్ళందరికీ దేవుడు అయ్యాడు. ఇమ్మడి రవిని 14 రోజుల పాటు తెలంగాణ పోలీస్ రిమాండ్కి పంపించారు. అది అలా ఉంటే 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు అఫీషియల్ వెబ్సైట్ హ్యాక్ అయింది. అయితే పోలీసు వాళ్ళు దీన్ని కేసు కింద తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.